ఈసారి మామిడి పంటలకు సంబంధించి రైతులు పెద్ద ఎత్తుగా నష్టపోతున్నారు. ఎందుకంటే గత ఏడాది కూడా ఎక్కువగా పంటలు దిగుబడి రావడం జరిగింది. అదేవిధంగానే ఈసారి కూడా పెద్ద ఎత్తున పంటలు వచ్చిన నేపథ్యంలోనే ఎక్కువగా లాభాలు రావాల్సి ఉంటే వ్యాపారస్తులు కావచ్చు, అదేవిధంగానే పరిశ్రమలు ఏదైతే గుజ్జు పరిశ్రమలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పెద్ద ఎత్తున పట్టించుకోకుండా పోవడం. అయితే దీని కారణంగానే ఈసారి పంటలు ఎక్కువగా దిగుబడి వచ్చినప్పటికీ కూడా మామిడి పంటల రైతులు తీవ్రంగా నష్టపోతున్నట్లు అధికార యంత్రాంగం గుర్తించడం జరిగింది. అయితే మనం చూడొచ్చు ఈసారికి సంబంధించి ఒకసారి మనం ఇక్కడ చూస్తే పంటలకు సంబంధించి ఏ స్థాయిలో మామిడికాయలు వచ్చాయో మనం చూడొచ్చు. పెద్ద ఎత్తున దిగుబడి వచ్చింది. మొత్తం సహజంగా అయితే మామిడి పంట ఎట్లా ఉంటుందంటే ఒక సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ పంట ఎక్కువగానే వస్తే ఈ సంవత్సరం పంట తక్కువగా వస్తుంది. అలాంటిది లాస్ట్ ఇయర్ కూడా పంట ఎక్కువగా రావడం జరిగింది. ఈసారి కూడా అదే స్థాయిలోనే పంటలు పెద్ద ఎత్తున దిగుబడి రావడం జరిగింది. మనం చూడొచ్చు చెట్టు పైన వరకు కూడా అంటే సహజంగా చెట్టు చుట్టుపక్కల ఎక్కువగా కాత కాస్తుంటుంది. చెట్టు పై వరకు కూడా పంటలు రావు, అంటే దిగుబడి రాదు. ఇక మనం చూడొచ్చు ఈ కాయ కూడా చూడొచ్చు ఏ స్థాయిలో దాదాపుగా 1/2 కిలో 3/4 కిలో వరకు కూడా ఒక్కొక్క పండు ఒక్కొక్క కాయలు ఉన్నాయి. మంచిగా పంట దిగుబడి రావడం జరిగింది. ఇదంతా కూడా మనం చూడొచ్చు పచ్చగా ఉన్నాయి. ఇంకా కూడా 4-5 రోజుల పాటు కూడా ఈ చెట్టులో అంటే పంట దిగుబడి అట్లే ఉండే అవకాశం అయితే ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం పెద్ద ఎత్తున దిగుబడి తొందరగా వచ్చేసిన కారణంగా రైతులు అంటే బయట ప్రాంతాలకు తీసుకెళ్ళి అమ్మాలంటే నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం రూ. 2, రూ. 3 కూడా కిలో కొనలేనటువంటి పరిస్థితుల్లో వ్యాపారస్తులు చేతులు తేయడం జరిగింది. అయితే రకరకాల ఆరోపణలు వస్తున్నాయి ఈ విషయంలో. అది వాస్తవాలు ఏందనేది తెలియదు కానీ, ఎందుకంటే ఈసారి పెద్ద ఎత్తున అంటే వ్యాపారస్తులు కావచ్చు, ఇలాంటి ఈ గుజ్జు పరిశ్రమలు ఎవరైతే ఈ పల్పు తీస్తారో మామిడి పంటలకు సంబంధించి, మామిడికాయలకు సంబంధించి వీళ్ళు పెద్ద ఎత్తున ఈ పంటలకు అంటే దిగుబడి వచ్చిన సందర్భంగా రైతులు పెద్ద ఎత్తున వస్తారు కాబట్టి అందరూ సిండికేట్ అయ్యారు. అందువల్లనే ఈ పంటలు అంటే వచ్చినటువంటి పంటని రైతుల దగ్గర నుంచి కూడా కొనుగోలు చేయడం లేదు అనేటటువంటి పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వస్తున్నాయి చాలా ప్రాంతాలు. ఎందుకంటే చిత్తూరు జిల్లాలో మామిడి పంటలకు ప్రసిద్ధి. ఈ ప్రాంతం మిట్ట ప్రాంతం రాయలసీమ జిల్లాల్లో. అలాంటిది ఈ ప్రాంతంలో ఎక్కువగా ఈ పంటలు పండుతూ ఉంటాయి. చాలామంది అంటే సంవత్సరం పాటు కూడా రైతులు ఈ పంటలు దిగుబడి రావాలంటే అష్ట కష్టాలు పడి కన్న బిడ్డలలాగా ఈ చెట్లన్నీ కూడా పెంచుకుని దాని తర్వాత సంవత్సరానికి ఒకసారి వచ్చేటటువంటి ఈ పంటలన్నింటినీ కూడా దిగుబడి చేసుకొని జీవనం సాగిస్తూ ఉంటారు. ఇవి నమ్ముకొని దాని తర్వాత దాని ద్వారా జీవనం సాగిస్తూ ఉంటారు. అయితే ఈ స్థాయిలో పంటలు దిగుబడి వచ్చినప్పటికి కూడా పెద్ద ఎత్తున లాభాలు వస్తాయి, ఉన్నటువంటి కష్టాలను తీరుతాయి అనేటటువంటి ఆశతో రైతులందరూ ఉండడం జరిగింది. అయితే పూర్తిగా రైతుల నోట్లో మట్టి కొట్టే పరిస్థితి అయిపోయింది. అది ఎందుకు అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున దీనిపైన చర్యలు ప్రారంభిస్తున్నప్పటికీ కూడా, అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా తిరుపతి కలెక్టర్, అదేవిధంగానే చిత్తూరు కలెక్టర్ దీనిపైన అంటే మిగిలినటువంటి వ్యాపారస్తులకు కావచ్చు, అదేవిధంగానే ఈ గుజ్జు పరిశ్రమలకు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా వాళ్ళు ఎవరు కూడా పెద్దగా పోవడం లేదనేది పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి చాలామంది రైతులు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే పంటలు కోసిన తర్వాత ట్రాక్టర్లో తోలుకొని వచ్చి దాని తర్వాత అంటే వ్యాపారాలు ఏదైతే ఉంటాయో అంటే నిర్వహిస్తూ ఉంటారో అక్కడ మొత్తం కూడా గిడ్డంగులు అక్కడ చేరుకొని అక్కడ పెద్ద ఎత్తున అంటే కొనుగోలు చేసేటటువంటి ప్రాంతాలకు తీసుకెళ్తున్నప్పటికీ కూడా అక్కడ కొనుగోలు చేయడం లేదనేది ప్రధానంగా ఆరోపణ. అందువల్ల 2-3 రోజుల పాటు కూడా ట్రాక్టర్లోనే పెట్టుకుని దాని తర్వాత రిటర్న్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. రోడ్ల పక్కన, చెట్ల పొదల్లో, అదేవిధంగానే చెరువు గట్లపైన మొత్తం కూడా మామిడికాయలన్నింటినీ కూడా వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నారు. అంటే ఎందుకంటే పూర్తిగా నష్టపోతున్నాము కాబట్టి ఇంకా కూడా రోజుల సమయంగా ఉంటే ఉన్న కాయ కూడా చెడిపోతుంది కాబట్టి వదిలిపెట్టేసి ఆ కూలీలకు కూడా వచ్చే పరిస్థితి లేదంటూ కూడా వాళ్ళు తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బహుశా దాదాపుగా 30 సంవత్సరాలు అంటే గుజ్జుకు సంబంధించినటువంటి ఏదైతే తోతాపూరి ఉందో ఇదే మనం చూడొచ్చు. ఇదే తోతాపూరికి సంబంధించినటువంటి కాయలు అంటారు. ఇదే గుజ్జుకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం కూడా ఇక్కడి నుంచి అంటే చిత్తూరు జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకి అంటే ఉక్రెయిన్ వరకు కూడా అంటే ఇతర దేశాలకు కూడా ఇక్కడ నుంచి కూడా ఈ గుజ్జును తయారు చేసినటువంటి కంపెనీలు అంటే ఎగుమతులు చేస్తూ ఉంటాయి. అంటే చిత్తూరు జిల్లాలో దాదాపుగా అంటే దాదాపు ఒక 40-50 కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలన్నింటినీ కూడా రైతుల దగ్గర నుంచి ఈ తోతాపూరికి సంబంధించినటువంటి మామిడికాయలను కొనుగోలు చేసి దాని తర్వాత వాటన్నిటిని కూడా గుజ్జుగా తయారు చేసిన తర్వాత
ఆ గుజ్జుని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా అంటే ఇతర జిల్లాలతో పోలిస్తే చిత్తూరు జిల్లాలో ఇలాంటి పల్పును సేకరించేటటువంటి కంపెనీలు అధికం. కాబట్టి ఎందుకంటే ఇది దాముల చెరువు కావచ్చు, అంటే దాముల చెరువులో కూడా అంటే వ్యాపారస్తులు ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి కొనుగోలు చేసుకొని వెళ్తూ ఉంటారు. అయితే అంటే ఇట్లా అంటే తమిళనాడు, కర్ణాటక వరకు కూడా 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనుబంధంగా ఇక్కడ ఉంటుంది. అక్కడి నుంచి కూడా పెద్ద ఎత్తున వ్యాపారస్తులు ఇక్కడికి వచ్చి కొనుగోలు చేసుకొని వెళ్తూ ఉంటారు. అయితే ఈసారి మాత్రం తీవ్రమైనటువంటి నష్టం. ఎవరు కూడా వ్యాపారస్తులు ముందుకు రావడం లేదు కొనుగోలు చేయడానికి. రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. దాదాపుగా అంటే ₹2, ₹3 కూడా కొనుగోలు చేసే పరిస్థితి కిలోకి సంబంధించి లేదు. అలాంటిది తీవ్రంగా నష్టపోతున్నారు కాబట్టి ఏదో ఒక రకంగా మమ్మల్ని ఆదుకోండి మహాప్రభు అంటూ కూడా ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పెద్దలను కోరుకుంటున్నారు. అంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ₹8, అంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ₹8 కంపెనీలు కావచ్చు, వ్యాపారస్తులు కొనుగోలు చేసేటటువంటి వ్యాపారస్తులు ₹8 ఇవ్వాలి. అంటే ఒక్కొక్క కిలోకి సంబంధించి. ఇంకా ₹4 ప్రభుత్వం సబ్సిడీ కింద ఇస్తుంది. అంటే మొత్తం ఒక కిలో ₹12 లెక్కన కొనుగోలు చేయాల్సిన అవసరం అయితే ఉంది. అయితే వ్యాపారస్తులు కనీసం ₹2, ₹3 కూడా కొనుగోలు చేయడం లేదు. రైతులు పంటలు కోసుకొని ఏదైతే కంపెనీల వద్దకు పలుపు తీసేటట్టు కంపెనీల వద్దకు వెళ్ళినా దాదాపుగా 2-3 రోజులు సమయం పడుతూ ఉంది. అదేవిధంగానే వ్యాపారస్తులు కొనేటటువంటి ప్రాంతాలకు వెళ్ళినా కూడా అక్కడ కూడా వాళ్ళు దాదాపుగా 1 రోజు 2 రోజులు కూడా పెట్టుకొని రిటర్న్ పంపిస్తున్నారు. ఇదే పెద్ద ఎత్తున రైతులు నష్టం చేకూరుస్తుంది. అందువల్ల రైతులు ఇంకా ఆ ట్రాక్టర్లకు కావచ్చు, ఆ కూలీలకు కావచ్చు, అంటే వేచి ఉండి ఇంకా కూడా రైతులు తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి వాళ్ళందరూ కూడా వెళ్తూ రోడ్ల పక్కన చెట్ల పొదల్లో ఈ రకంగా ఎక్కడ పడితే అక్కడ ట్రాక్టర్లు మొత్తం కూడా అక్కడ అన్లోడ్ చేసి కింద పడేసి వెళ్ళిపోతున్నారు. అయితే ఏ స్థాయిలో నష్టం జరిగిందనేది కొన్ని కోట్ల రూపాయల వరకు కూడా నష్టం జరిగింది రైతులకు సంబంధించి. అంటే ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకుంటామని చెప్తున్నారే కానీ గ్రౌండ్ లెవెల్లో అలా జరగడం లేదనేది ప్రధానంగా ఆరోపణలు వినపడుస్తున్నాయి. ఏదైనప్పటికీ కూడా ఇప్పటికీ ఇంకా కూడా సమయం మించిపోలేదు. కనీసం ఇకనైనా సరే అంటే ప్రభుత్వ పెద్దలు కావచ్చు, లేదంటే ప్రభుత్వ యంత్రాంగం దృష్టి పెట్టి రైతులు పూర్తిగా నష్టపోతున్నారు, ఆ రైతులను ఆదుకోండి. ఎందుకంటే ఆ రైతే లేకపోతే మనము ఇది తినే అవకాశం మనకు లేదు. అది ఏ పంట అయినా సరే, అంటే పంటలు ఈసారి దిగుబడి ఎక్కువగా వచ్చున్నాయి కూడా. కానీ ఆ రైతులకు సంబంధించి ఎంతో రకమైనటువంటి గిట్టుబాటు ధర ప్రభుత్వం ₹4 ఇస్తుంది. కానీ ₹8 వ్యాపారస్తులు కొనడం లేదు. మరి ఎందుకు వ్యాపారస్తులు కొనడం లేదు, మీ సమస్యలు ఏంటి అనే దానిపైన వాళ్ళతో కూడా చర్చించి పరిష్కారం చేసే దిశగా అడుగులు వేయాలి. అదేవిధంగానే కంపెనీస్ ఏదైతే గుజ్జు కంపెనీలు ఎవరైతే ఏర్పాటు చేసుకుని ఉన్నారో ఆ ప్రాంతాలకు సంబంధించి ఆ కంపెనీ యజమానులు కొందరైతే ఓపెన్ చేశారు, కానీ కంపెనీలన్నింటినీ మరికొందరు మాత్రం ఎక్కడ కూడా అంటే ఇంకా కూడా కంపెనీలు ఓపెన్ చేయలేదు. అట్లా ఓపెన్ చేసినట్టు కంపెనీలు కూడా గంటల సమయం, రోజుల సమయం 2-3 రోజులు అయితే తప్ప వాళ్ళు ఈ కంపెనీల దగ్గర కూడా టోకెన్ సిస్టమ్ పెట్టారు, కానీ ఆ టోకెన్ సిస్టమ్ కూడా సక్రమంగా అమలు అవ్వడం లేదనేది ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదైనప్పటికీ కూడా ఫైనల్గా రైతులను ఆదుకోండి. ఇంకొక వారం రోజుల లోపల పూర్తిగా ఈ పంటలు ఇంకా కూడా మొత్తం కూడా కింద పడిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఉన్న పంటలైనా సరే ఉన్న రైతులకి నష్టం చేకూరకుండా చేయాలనేదే మన ప్రయత్నం, బీఆర్కే న్యూస్ ప్రయత్నం. అదేవిధంగానే రైతుల నుంచి వస్తున్నటువంటి డిమాండ్. ఓవర్ టు స్టూడియో.